కార్తీక్ సీఈఓ కాకుండా చేయాలని చూసిన జోష్నకి షాక్ ఇచ్చిన శివన్నారాయణ దశరథ్. ఇంతకు ఏం జరిగింది? అసలు కార్తీక్ సీఈఓ కాకుండా చేయాలని జోష్న చూడడం ఏంటి? మరి జోష్నకు దిమ్మ తిరిగే షాకు శివన్నారాయణ దశరథ్ ఏమిచ్చారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న సీఈఓ పదవి నుంచి అంటే సీఈఓ పదవిలో తనే ఉండాలి అన్న ఉద్దేశంతో శతవిధాల ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. శివన్నారాయణ అడుగుతుంది, దశరథ్ని అడుగుతుంది, సుమిత్రను అడుగుతుంది, ఇంకా చివరికి దీపని కూడా అడుగుతుంది. దీపతో బేరాలు కూడా మాట్లాడుతుంది. ఏంటంటే నన్ను సీఈఓగా ఉంచిన మరుక్షణం మీతో పని చేయిస్తున్నాను కదా, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయిస్తాను అని చెప్పి మాట్లాడుతుంది. జోష్న పిచ్చి కాకపోతే జోష్న నుంచి తప్పించుకోవడానికి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించడానికి కార్తీక్ ఎన్ని అవకాశాలు వచ్చాయి. అవకాశాలన్నింటినీ వదుకుని మరీ కార్తీక్ ఇక్కడ ఉంటున్నాడంటే కేవలం జోష్నతో చేసిన అగ్రిమెంట్కే కట్టుబడి ఉంటున్నాడా? అది కూడా అర్థం చేసుకోలేని పిచ్చిదని చెప్పి పారిజాతం అనుకుంటుంది. ఎందుకంటే జోష్న తెలివితేటలు మితిమీరిన తెలివితేటలు కదా, పారిజాతానికి బాగా తెలుసు. ఎంతైనా అనుభవం గల పారిజాతం కదా. నువ్వు ఎప్పటికీ ఇలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదే. ఇది ఖచ్చితంగా వర్కౌట్ కాదు అనగానే నాకు తెలుసు గ్రాని, నువ్వు వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పావు కదా, అందుకే వర్కౌట్ కాదనగానే ఓసి పిచ్చి మొహమా, నేను ఆల్ ది బెస్ట్ చెప్పినా చెప్పకపోయినా నువ్వు దీపక్ ఇచ్చిన ఆఫర్కి అస్సలు వర్కౌట్ అవ్వదు. అసలు కార్తీక్ ఇక్కడ ఉండాలని ఉంటున్నాడే తప్ప నీ చేతుల్లోంచి వెళ్ళలేక ఏంటి? ఏంటో పిచ్చిదానిలా ఆలోచిస్తావు, ఒక్కోసారి తెలివిగానే ఆలోచిస్తావు, ఒక్కోసారి నీ అంత తెంగరది ఉండదేమో అన్నట్టు అనిపిస్తావు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త మాట్లాడుతుంది. పారిజాతం కాస్త మాట్లాడేసరికి సర్లే గ్రాని, ఏదో ఒకటి నేనే చేస్తానులే అనుకుంటూ జోష్న కాస్త రెడీ అయిపోయి బయటికి వెళ్ళి కార్తీక్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని, నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి కారణం నువ్వేనంటూ కార్తీక్ని నిలదీసి నానా మాటలు అంటుంది. చేసిన తప్పల్లా నువ్వు చేసి మమ్మల్ని అంటావేంటి? అయినా నువ్వే కనుక సరిగ్గా బుర్ర పెట్టి సమర్థవంతంగా ఆలోచించుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పాను. కానీ సీఈఓగా ఎవరొస్తారో ఏంటో నేను చూస్తాను, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పనేసరికి ఇక్కడే ఉంటాను, పిలుపు రానంతసేపు, పిలుపు వస్తే మాత్రం నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి కార్తీక్ కాస్త అక్కడి నుంచి కారు వేసుకుని వెళ్ళిపోతాడు. జోష్న వస్తుంది. వచ్చేసరికి భరణి అంటూ ఉంటాడు, ముఖ్యమైన వ్యక్తి రాలేనట్టుంది సార్ అని చెప్పనేసరికి నాకు తెలుసు అంకుల్, ఆ ముఖ్యమైన వ్యక్తిని నేనేనని అని చెప్పాను. కానీ జోష్న తనంతట తానుగానే నెక్స్ట్ సీఈఓ కూడా నేనే అన్నట్టుగా ప్రకటించుకునేసరికి అలా అయితే మేము ఉండడం కష్టం సార్ అని చెప్పనేసరికి అయినా ఎవరు డిక్లరేట్ చేశారు? ఎవరు చెప్పలేదు కదా సీఈఓ తనేనని. కంగారు పడకు బర్ని, నేను నా నిర్ణయాన్ని చెప్పలేదు అని చెప్పనేసరికి సార్ మీ నిర్ణయం చెప్పినా చెప్పకపోయినా ఆల్రెడీ సీఈఓ గారు చెప్తున్నారు, నెక్స్ట్ సీఈఓగా తనే ఉంటే మేము ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతామని చెప్పాను. కానీ నువ్వేమంటావు దశరథ అనగానే నేను దానికే ఏకీభవిస్తున్నాను అని చెప్పాను. కానీ చూడు జోష్న, నువ్వే విన్నావు కదా అని చెప్పనేసరికి ఏంటంకుల్ నన్ను సీఈఓ పదవి నుంచి తొలగించాలనుకుంటున్నారా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి సరే మీ ఇష్టం, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అగ్రి అవుతున్నాను, సరే అయితే అని చెప్పి ఇంకా నెక్స్ట్ సీఈఓ ఎవరో అని చెప్పాను. కానీ కార్తీక్ని రమ్మని చెప్పి అక్కడ మేనేజర్ ఉండేసరికి మేనేజర్కి చెప్తాడు. చెప్పేసేసరికి మేనేజర్ కాస్త బయటికి వెళ్తాడు. జోష్న ఆలోచిస్తుంది ఏం చేయాలి ఇప్పుడు. బావ లోపలికి వచ్చిన మరుక్షణం సీఈఓగా బావని పెట్టేస్తారు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా మేనేజర్ బయటికి వెళ్ళడంతో కార్తీక్ కారు దూరంగా పెట్టి అక్కడే ఉంటాడు. కార్తీక్ సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే హా అని చెప్పాను. కానీ మీ తాతయ్య గారు పిలుస్తున్నారు సార్, చైర్మన్ గారు అని చెప్పనేసరికి వస్తున్నానంటూ కార్తీక్ వస్తూ ఉంటాడు. జోష్ని ఇంకా తన మెంటల్ మైండ్ తోటి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇంకా పారిజాతం కాస్త
పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. పారిజాతం ముందు దీప దిగుతూ ఉంటుంది. పారిజాతానికి మెసేజ్ చేస్తుంది, ఏదో ఒకటి చేసి అర్జెంటుగా దీపకు ప్రమాదం తలపెట్టు గ్రాని, అర్జెంటుగా దీపకు ప్రమాదం తలపెట్టాలి, వెంటనే ఫోన్ వచ్చేయాలి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, మీటింగ్ అర్ధంతరంగా ఆగిపోవాలి గ్రాని అని చెప్పి మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేసేసరికి దీప ముందు నడుస్తూ ఉంటుంది కదా, వెనకాల పారిజాతం వస్తూ ఉంటుంది కదా. గబ్బగబ్బా 2 అడుగుల్లో పారిజాతం కిందకి దిగి ఒక్క తోపు తోస్తుంది. ఒక్క తోపు తోసేసరికి దీప కాస్త కింద పడిపోయి అమ్మ అంటూ గట్టిగా పిలుస్తుంది. పిలిచేసరికి సుమిత్ర కాస్త గదిలోంచి వస్తుంది. గదిలోంచి వచ్చేసరికి దీప దీప అనుకుంటూ పరుగున రావడంతో దీప తలకు దెబ్బ తగిలి ఉంటుంది. రక్తం వస్తూ ఉంటుంది. ఏం జరిగింది అత్తయ్య అని చెప్పాను కానీ దీప మెట్ల మించి పడిపోయింది. బహుశా చీర ఏమన్నా తన కాళ్ళకి అడ్డం పడడం వల్ల పడిపోయిందేమో అని చెప్పి పారిజాతం కాస్త అనేసరికి వెంటనే కావాలనే సుమిత్ర ఈ హడావిడిలో దీప తలకు కట్టు కట్టాలి అని అనుకుంటుందే తప్ప కార్తీక్ కానీ ఎవరికి ఫోన్ చేయాలని అనుకోదు. వెంటనే పారిజాతం మాత్రం కార్తీక్కి ఫోన్ చేసేస్తుంది. కరెక్ట్గా కార్తీక్కి డోర్ తీసుకుని క్యాబిన్లో అడుగు పెట్టబోతున్న సమయంలో కార్తీక్కి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఈ సమయంలో పారు ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి కట్ చేసేస్తుంది. కట్ చేసేసరికి సుమిత్ర ఒక్కసారి నీ ఫోన్ అంటూ సుమిత్ర ఫోన్ తీసుకుని మళ్ళీ ఫోన్ చేస్తుంది కార్తీక్కి. అదేంటి ముందేమో పారు ఫోన్ చేసింది, ఇప్పుడేమో అత్త ఫోన్ చేస్తుంది అనుకుంటూనే చెప్పత్తా అని చెప్పాను కానీ దీపం మెట్ల మించి జారి పడిపోయింది కార్తీక్ అని చెప్పనేసరికి దెబ్బలేమన్నా తగిలాయి అనగానే తలకు దెబ్బ తగిలింది, చాలా రక్తం పోతుంది అని చెప్పనేసరికి సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా కార్తీక్ సార్ నా భార్య మెట్ల మించి పడిపోయింది, అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి ఏంటి దీపం మెట్ల మించి పడిపోయిందా, ప్రమాదం ఏదైనా జరిగిందా అనగానే రక్తం వస్తుందంట, స్పృహలోకి రాలేదంట అని చెప్పనేసరికి కార్తీక్ సరే కార్తీక్ నువ్వు వెళ్ళు మేము వస్తాము అని చెప్పాను కానీ ఎస్ సక్సెస్ అని చెప్పి జోష్న కాస్త అనుకునేసరికి మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నాము ఏమనుకోవద్దు అని చెప్పాను కానీ ఓకే సార్ అర్థం చేసుకున్నాము అని చెప్పి ఇంకా దశరథ పద వెళ్దాం, జోష్న పద అని చెప్పి వీళ్ళ ముగ్గురు వెనకాల వేరే కారులో వెళ్తారు. కార్తీక్ ముందు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి దీపక్ స్పృహ రాదు, చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. అప్పటికే పైనుంచి ఒక 4 స్టెప్స్ ఉండడంతో స్టెప్స్ మించి పడేసరికి కింద ఫ్లవర్ వాజ్ ఉండేసరికి ఫ్లవర్ వాజ్ మీద తల పడి కింద పడిపోతుంది దీప. సో అందుకోసమని దెబ్బ బాగా బలంగా తగులుతుంది. తగిలేసరికి కార్తీక్ వచ్చేసరికి దీప అని చెప్పి పిలుస్తాడు. పిలిచేసరికి డాక్టర్కి ఫోన్ చేశారు అత్త అని చెప్పాను కానీ ఫోన్ చేశాను కార్తీక్, బ్లీడింగ్ ఆగడం కోసం ఏదో కట్టు కట్టాను, పసుపు పెట్టాను, అయినా సరే బ్లీడింగ్ ఆగట్లేదు, అందుకే కట్టు కట్టాను అని చెప్పాను కానీ ఈలోపు డాక్టర్ వస్తారు. రావడంతో ఇంజెక్షన్ చేసేసరికి చాలా బ్లడ్ లాస్ అయింది అని చెప్పాను కానీ ఎలా పడిపోయింది అని కానీ మెట్ల మించి జారి పడిపోయింది అని చెప్పనేసరికి దీపం మెట్ల మించి జారి పడిపోవడం ఏంటి అనుకుంటూ కార్తీక్కి అనుమానం వస్తుంది. అనుమానం రావడంతో ఇంకా వెనకాలే సుమిత్ర శివనారాయణ, దశరథ, జోష్న ముగ్గురు వస్తారు. వచ్చేసరికి జోష్న పారిజాతం ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం శివనారాయణ చూస్తాడు. చూసి ఓహో ఈ పని వేలదన్నమాట అని చెప్పి దశరథ్ కూడా చూస్తాడు. చూసేసరికి ఏంటి డాక్టర్ ప్రమాదమా అని చెప్పాను కానీ పెద్దగా ఏం కాదు, పైనుంచి పడిపోవడం వల్ల దెబ్బ బలంగా తగిలిందంతే, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే స్పృహ వస్తుంది, రక్తం కూడా పోయింది కదా, నిద్ర లేచిందా అంటే స్పృహలోకి వచ్చాక జ్యూస్ ఏదైనా ఇవ్వండి మేడం అని చెప్పాను కానీ సరేనని చెప్పి వెళ్ళిన తర్వాత కార్తీక్ ఇంటికి తీసుకువెళ్తావా అని చెప్పాను కానీ పర్వాలేదు ఇక్కడే ఉండనివ్వండి, నాకు దెబ్బ తగిలినప్పుడు దీప నాకు సేవలు చేయలేదా, ఇప్పుడు దీపకు సేవలు చేసే భాగ్యం నాకు దక్కింది, ఇక్కడే ఉండనివ్వండి ఏం కాదు అని చెప్పి ఇంకా సుమిత్ర అంటుంది. సుమిత్ర అనేసరికి జోష్న పారిజాతం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో అసలు ఇలా జరగడం ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూనే జోష్న పారిజాతం ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు కదా, దశరథ ఇలా రా అని చెప్పి దశరథని కాస్త తీసుకువెళ్తాడు శివనారాయణ సీసీ ఫుటేజ్ గదిలోకి.
తీసుకువెళ్ళేసరికి ఇప్పుడు సీసీ ఫుటేజ్ ప్లే చెయ్యి ఒక అరగంట ముందు అని చెప్పాను కానీ సరే నన్ను అనగానే మెట్ల మీద ప్లే చేయి దశరథ అని చెప్పనేసరికి మెట్ల మీద ప్లే చేస్తారు. ప్లే చేసేసరికి దీపం ముందు నడుస్తుంది, వెనకాల పారిజాతం వస్తుంది. పారిజాతం ఫోన్ చూసుకునడంతో వెంటనే దీపను ఒక తోపు తోసేస్తుంది. అదంతా క్లియర్గా కనిపిస్తుంది. మెసేజ్ అయితే ఏమొచ్చిందనేది తెలియదు కానీ ఫోన్ కాస్త చూడడం వెంటనే తోసేయడం జరిగేసరికి చూసావా జోష్న ఎంతకు తెగించిందో చూసావా అని చెప్పనేసరికి అవును నాన్న, కార్తీక్ని మీరు ఎక్కడ సీఈఓని చేసేస్తారేమోనన్న భయంతో దీపకు ఇంతటి ప్రమాదం తలపెట్టింది. జోష్నను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు దశరథ అనగానే ఈరోజు తప్పితే రేపు మీటింగ్ ఏర్పాటు చేస్తాం కదా నాన్న, ఆ మీటింగ్ ఏదో ఇంటి దగ్గర ఏర్పాటు చేయండి నాన్న, అప్పుడు ఏ గొడవ ఉండదు అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావు దశరథ. అందరూ బోర్డు మెంబర్స్ అందరికీ జోష్నకు తప్పించి మిగిలిన వాళ్ళందరికీ రేపు 10 గంటలకి మీటింగ్ మా ఇంట్లోనే అని చెప్పి మెయిల్ పెట్టు అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పనేసరికి జోష్నకు మాత్రం పెట్టకు, చివరి క్షణం వరకు జోష్నకు తెలియకూడదు, బోర్డు మెంబర్స్ ఇంటికి వచ్చేంత వరకు జోష్నకు తెలియకూడదు. రేపు ఒకవేళ దీప ఇక్కడికి రాకపోయినా కార్తిక్ మాత్రం ఇక్కడికి రావాలి, దీప కూడా ఇక్కడే ఉంచేద్దాం. ఈ రోజు రాత్రికి దీప కార్తిక్ ఇద్దరు ఇక్కడే ఉంటారు, మీటింగ్ రేపే ఇంట్లోనే అన్న విషయం తెలిస్తే మళ్ళీ జోష్న పారిజాతం ఏదైనా ప్లాన్ చేస్తారు అనగానే సరే నాన్న అని చెప్పి ఇంకా శివనారాయణ దశరథు ఇద్దరు అనుకుంటారు. అనుకున్న ప్రకారమే రేపు ఉదయం 10 గంటలకి మా ఇంట్లోనే మీటింగు ఉదయాన్నే వచ్చేసండి, బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాము అని చెప్పి మెయిల్ పెడతాడు. మెయిల్ పెట్టేసరికి ఓకే సార్ అని అందరూ కూడా గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్లో జోష్నకు కాకుండా పర్సనల్గా ఎవరికి వాళ్ళకు మెసేజ్లు పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ఓకే సార్ అని అందరూ రిప్లై ఇస్తారు. ఓకే నాన్న అని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియనివ్వద్దు దశరథ అనగాని సరే నాన్న అని చెప్పనేసరికి దీపకి 1 గంటకి మెలకు వస్తుంది. మెలకు వచ్చేసరికి తల పట్టుకున్న దీప జ్యూస్ తీసుకొస్తానంటూ జ్యూస్ తీసుకురావడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి కార్తీక్ కూర్చుని ఉండేసరికి ఏమైంది దీప అని చెప్పాను కానీ పారిజాతం గారు తోసేశారు బావా అని చెప్పనేసరికి అనుకున్నాను, అక్కడ తాత నన్ను బోర్డు మీటింగ్ దగ్గరికి రమ్మని చెప్పాడు, నేను ఇలా అడుగు పెట్టేసరికి కరెక్ట్గా ఫోన్ వచ్చింది. అప్పుడు పారుయే ఫోన్ చేసింది. కట్ చేసేసరికి అత్త ఫోన్ నుంచి ఫోన్ చేసింది అనగానే నిన్ను ఎక్కడ సీఈఓని చేసేస్తారో అన్న భయంతోనే ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేసి ఉంటారు బావా అని చెప్పాను కానీ సారీ దీప అని చెప్పి దశరథ శివనారాయణ వస్తారు. మీరెందుకు సార్ నాకు సారీ చెప్తున్నారు అనగానే జోష్న పారిజాతమే కలిసే కదా నిన్ను మెట్ల మించి పడేశారు, పారిజాతమే కదా నిన్ను మెట్ల మించి తోసేసిందే అనగానే అది సార్ కాదు నేనే అని చెప్పాను కానీ ఎందుకు దీప అబద్ధం చెప్తున్నావు, మేము ఆల్రెడీ ఇంటికి రావడంతో సీసీ ఫుటేజ్లో చెక్ చేశాము, పారిజాతానికి మెసేజ్ వచ్చింది, మెసేజ్ చూసుకున్న మరుక్షణం నిన్ను మెట్ల మించి తోసేసింది. రేపు చెప్తాను ఏం చేయాలో ఎలా షాక్ ఇవ్వాలో రేపు చెప్తాను, అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉండు కార్తీక్, పారిజాతమే తోసిందని తెలిసినా కానీ నువ్వు అసలు ఏం మాట్లాడద్దు, జోష్నకు కూడా ఏం కౌంటర్ ఇవ్వద్దు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా ఇద్దరికి చెప్పేసరికి అమ్మ దీప అని చెప్పాను కానీ ఈలోపు జ్యూస్ తీసుకొచ్చేసరికి అమ్మ ఎందుకమ్మా మీకు శ్రమ, నేను ఇంటికి వెళ్తాను కదా అనగానే అదేంటి దీప, నాకు దెబ్బ తలిగి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాకు సేవ చేయలేదా, కన్న బిడ్డలా నన్ను చూసుకున్నావు, అలాంటిది తల్లిలా నిన్ను చూసుకోలేనా, నీ రుణం నేను తీర్చుకోవాలి కదా అంటూ ఇంకా సుమిత్ర అనేసరికి ఈ రోజుకి ఇక్కడే ఉండండి కార్తీక్, రేపు ఉదయం అప్పుడు రేపు సాయంత్రానికి ఇంటికి వెళ్తురుగానని చెప్పి దశరథ్ అంటాడు. ఎందుకు మామయ్య సాయంత్రానికే వెళ్ళిపోతామనగానే వద్దు, రేపు సాయంత్రం వెళ్తురుగానని చెప్పారు కదా, కాంచనకు నేను ఫోన్ చేసి చెప్తాను, శౌర్యకు కూడా నేనే ఫోన్ చేసి చెప్తాను, నువ్వేం టెన్షన్ పడకు, కావాలంటే వాళ్ళు ఉండలేకపోతే ఇక్కడికే వచ్చేస్తారు అని చెప్పనేసరికి సరేనని చెప్పి మీ ఇష్టం మామయ్య అని చెప్పాను కానీ కాంచనకి ఫోన్ చేస్తాడు. అమ్మ కాంచన
దీప కార్తీక్లు ఇద్దరూ ఇక్కడే ఉంటారు. దీప తలకు కొంచెం చిన్న దెబ్బ తగిలింది, అందుకే ఇంకా రేపు సాయంత్రం వస్తారు అని చెప్పనేసరికి సరే అన్నయ్య, మీరిద్దరూ అక్కడ ఉండలేకపోతే ఇక్కడికి వచ్చేసేయండి అనగానే పర్వాలేదు అన్నయ్య అని చెప్పనేసరికి ఎందుకు వచ్చేసేయండి, లేకపోతే కారు పంపించినా శ్రీధర్ బాబుకి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్తాను అనగానే పర్వాలేదులే అన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి బావా శ్రీధర్ బావ అంటున్నావా అనగాని సరైన సమయానికి వచ్చావు బావా, దీప తలకు చిన్నగా దెబ్బ తగిలింది, అందుకని ఇంకా ఈ రోజుకి ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటుంది, అందుకే చెల్లిని శౌర్యని తీసుకొస్తావని నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను, నువ్వే ఇలా వచ్చావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు, పలకరిందామని వచ్చాను అంతే, కార్తీక్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా చూసి పోదామని వచ్చాను అని చెప్పాను. కానీ సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళి తీసుకుని వచ్చేస్తాడు. అమ్మ దీప అనుకుంటూ చాలా కంగారు పడిపోతుంది కాంచన. ఏం కాలేదులే వదినా, నీ కోడలికి నేను చూసుకుంటాను కదా అనగానే నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను వదినా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం అందరూ కలిసి భోంచేస్తారు. ఇంకా సుమిత్రే వంట చేస్తుంది, ఎందుకంటే దీపకు బాగోలేదు కదా. దీప గదిలోనే పడుకుని ఉండేసరికి సుమిత్ర దీప గదిలోకి తీసుకొచ్చి మరీ భోజనం తినిపిస్తుంది. ఎందుకమ్మా నేను అక్కడికే వచ్చి తినేదాన్ని కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడకు దీప, సైలెంట్గా భోజనం చెయ్యి అని చెప్పనేసరికి ఇంకా భోజనం చేస్తుంది దీప. అయితే భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బోర్డు మీటింగ్కి వెళ్ళాలి అని ఎవరు చెప్పరు, పైగా ఎవరు రెడీ అవ్వరు. ఇదేంటి, ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంటి గ్రాని, బోర్డు మీటింగ్ ఇంకా ఏర్పాటు చేయరా, నన్నే సీఈఓగా ఉంచేస్తారా ఏంటి అనగానే ఏమోనే నాకు అర్థం కావట్లేదు. అక్కడ తాత చెప్పడం అయితే రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తాము అని చెప్పాడు, కానీ ఇప్పటికొచ్చి బోర్డు మీటింగ్ సంబంధించిన ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. ఏం చేస్తారో ఏంటో అని చెప్పనేసరికి భరణి ముగ్గురున్నారు కదా బోర్డు మీటింగ్ తరపోళ్ళు, వాళ్ళ ముగ్గురు వస్తారు. రండి మీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్పాను. కానీ అమ్మ సుమిత్ర వాళ్ళకి టిఫిన్ పెట్టమ్మా అనగానే అలాగే మామయ్య అని చెప్పనేసరికి ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అనగానే అదే అర్థం కావట్లేదే అని చెప్పనేసరికి ఈలోపు సుమిత్ర దశరథు శివన్నారాయణ రెడీ అయ్యి బోర్డు మీటింగ్లో ఎలా ఉంటారో అలా రెడీ అయ్యి వచ్చేస్తారు. కార్తీక్ పైన టెర్రస్ మీద బోర్డు మీటింగ్కి ఏర్పాటు చెయ్యాను. కానీ సరే తాత అని చెప్పి మొత్తం ఒక గదిలో మొత్తం అందరూ కలిసి కూర్చుని చోట ఒక ఉంటుంది, ఆ సెమినార్ రూమ్ లాగా పైన ఆ రూమ్లో మొత్తం ఏర్పాటు చేసేసరికి అందరినీ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి జోష్న బోర్డు మీటింగ్ ఇంట్లోనే ఈ పైన ఏర్పాటు చేశాము, పైకి వచ్చేసాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి గ్రాని ఇలా జరిగింది, బోర్డు మీటింగ్ ఇంట్లో ఏర్పాటు చేయడం ఏంటి అనగానే నిన్న మనం చేసిన పని మీ తాత మీ నాన్న గ్రహించినట్టున్నారు జోష్న. బయటికి వెళ్తుంటే ఎవరొకరికి ఏదో ఒక ప్రమాదం తలపెట్టి నువ్వు ఆపేస్తావు అన్న భయంతోనే బోర్డు మీటింగ్ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. నిన్ను సీఈఓ పదవి నుంచి తప్పించడం ఖాయం, కార్తీక్ని సీఈఓ పదవిలో కూర్చోపెట్టడం ఖాయం, అది మాత్రం తప్పేటట్టు కనిపించడం లేదు అని చెప్పి మేనేజర్ కాస్త ఫోన్ చేసి కార్తీక్ని సీఈఓగా అపాయింట్ చేస్తున్నట్టు, జోష్నను సీఈఓగా తొలగిస్తున్నట్టు అపాయింట్మెంట్ లెటర్స్ టైప్ చేసి ఇంటికి తీసుకురా అని చెప్పాను. కానీ సరే సార్ అని చెప్పి ఇంకా మేనేజర్ కాస్త చెప్తాడు. శివన్నారాయణ ఫోన్ చేసి చెప్తాడు, బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్ ఏర్పాటు చేసేసరికి నిన్న చివరి నిమిషంలో సీఈఓ ఎవరో అనేది డిక్లరేట్ చేయడం ముళ్ళో దీపకు దెబ్బ తగిలేసరికి అందరూ వెళ్ళిపోయారు కదా, అందుకే ఈరోజు ఆ బోర్డు మీటింగ్ని కంటిన్యూ చేస్తున్నాము అంటూ శివనారాయణ మాట్లాడతాడు. ఇంతకీ సీఈఓగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు సార్ అనగానే మీ అందరికీ నచ్చే వ్యక్తే, సమర్థమైన వ్యక్తే, ఆల్రెడీ మన కంపెనీ ఏంటో, మన కంపెనీ స్ట్రాటజీ ఏంటో, మన కంపెనీ వివరాలన్నీ తెలిసిన వ్యక్తే, మిస్టర్ కార్తీక్నే నా మనవన్నే సీఈఓగా ఏర్పాటు చేస్తున్నాను. కార్తీక్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కార్తీక్ తన సమర్థతని ఒకసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరొకసారి తనకు సీఈఓ పదవిని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పనేసరికి మాకెవరికీ లేవు అని చెప్పాను. కానీ నాకుంది అని చెప్పనేసరికి యాజ్ ఏ మాజీ సీఈఓగా నీకు ఎలాంటి అభ్యంతరం ఉన్నా ఉపయోగం లేదు, ఎందుకంటే నువ్వేమీ ఈ కంపెనీ సీఈఓ కాదు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా కాదు. అలాంటిటప్పుడు నేను చేయాలి? నీ మాటకు నీ నిర్ణయానికి మేము
తల వంచవలసిన అవసరం లేదు అంటూ జోష్నకు దిమ్మ తిరిగేటట్టుగా సమాధానం చెప్తాడు. అయినా నువ్వు బోర్డు మెంబర్వి కాదు కదా, నీ నిర్ణయంతో మాకు సంబంధం లేదు జోష్న. నిన్ను సీఈఓగా తొలగించేశాము. ఇంకా నీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ది నెక్స్ట్ సీఈఓ కార్తిక్ అని చెప్పనేసరికి ఇంకా చాలా థ్యాంక్స్ సార్, ఎవరిని పెడతారో అనుకున్నాను. కార్తిక్ సార్ని పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. కార్తిక్ సారే సీఈఓగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మా కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కంపెనీ రెప్యుటేషను పెరుగుతుంది, పైగా ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి, నష్టాలు కూడా ఏమీ లేకుండా కార్తిక్ సార్ చూసుకుంటారు. కార్తిక్ సార్ మీద మాకు మాత్రం నమ్మకం ఉంది అంటూ ఇంకా భరణి వాళ్ళు చెప్తారు. చెప్పేసేసరికి జోష్న కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం జోష్న అని చెప్పాను కానీ, మేనేజర్ అని చెప్పాను కానీ సార్ అని చెప్పి ఇంకా జోష్నను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నట్టుగా లెటర్ ఇస్తారు. కార్తీక్ని సీఈఓ పదవిలో జాయిన్ అయినట్టుగా లెటర్ ఇచ్చి రేపటి నుంచి కార్తీక్ వచ్చేసాయి అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్తాడు, చాలా థ్యాంక్స్, ఇంటి వరకు శ్రమ తీసుకుని వచ్చినందుకు అనగానే మీ ఇంటి టిఫిన్ కూడా పెట్టారు కదా సార్, చాలా తృప్తిగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇలా మీతో కలిసి మాట్లాడడం, మీ ఇంట్లో టిఫిన్ చేయడం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక మీదట మీరు నష్టాలు కలుగుతాయని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. కార్తీక్ వచ్చేసాడు కాబట్టి ఇంకా ప్రాఫిట్స్ చూస్తాము అని చెప్పేసరికి మీరంతలా చెప్పనవసరం లేదు సార్. కార్తీక్ సార్ మీద మాకు మాత్రం నమ్మకం ఉంది. కార్తీక్ సారు తన సమర్థత మీద నమ్మకం ఉంది. ఆయన తనను తాను నిలబెట్టుకోగలరు అని చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి సార్ అపాయింట్మెంట్ లెటర్ అనగానే కార్తీక్ ఇచ్చేసే అనగానే కార్తీక్ ఇచ్చేస్తారు. ఇచ్చేయడంతో పాటు దశరథ అని చెప్పనగానే జోష్న పారిజాతం చాటు నుంచి చూస్తాడు. తీసుకొచ్చాను నాన్న అని చెప్పి తాళాలు కాస్త శివనారాయణ చేతిలో పెట్టడంతో శివనారాయణ కార్తీక్ అని చెప్పి తాళాలు ఇస్తాడు. ఇచ్చేసరికి ఇది నువ్వు ఆల్రెడీ ఖాళీ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఇంటి తాళాలు, పైగా ఇది నీ కారు తాళాలు, ఇవన్నీ నీకు ఎప్పటిలాగే వస్తున్నాయి. నేను నీ విషయంలో గతంలో చేసిన తప్పుని నన్ను క్షమించి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమిస్తావని కోరుకుంటున్నామని కానీ తాత ఏంటా మాట అని చెప్పాను కానీ అప్పుడేదో ఆవేశంలో పిచ్చి మాటలతో చెప్పుడు మాటలు విని నేను చాలా తప్పు చేశాను కార్తీక్. ఆ చెప్పుడు మాటలు ఏంటో ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే చెప్పుడు మాటలు వినకుండా మంచి నిర్ణయం తీసుకొని నీకు ఆ ఇంటిని నీ హోదాని మళ్ళీ ఇస్తున్నాను. రేపటి నుంచి దీప నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. కావాలంటే నువ్వు హెడ్ కుక్గా దీపను కూడా తీసుకువెళ్ళొచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి కూడా మేమే పోస్ట్ డిక్లరేట్ చేయమంటే చేస్తాము. అందరి ముందు గొప్పగా ఉండాలి అనుకుంటే చేయమంటే చేస్తామనగానే అవసరం లేదు తాత, నీ నోటి మాటే నాకు నోటీస్ ఇచ్చినంత గొప్పది. అయితే రేపటి నుంచి దీపను కూడా నేను రెస్టారెంట్కి తీసుకువెళ్తాను అనగానే నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను కదా, నీ ఇష్టం. రేపటి నుంచి మీరు ఇక్కడికి రానవసరం లేదు. ఏదైనా అవసరమైతే రావద్దు అని కూడా నేను చెప్పను. ఇది మీ తాత, మీ మావయ్య, మీ అత్తయ్య ఇల్లు. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక మన రెండు కుటుంబాలు ఒకేలా ఉండాలి, ఒకే రకంగా ఉండాలి అని చెప్పి శివనారాయణ అంటాడు. అన్నీ బాగానే ఉంది. ఆ ఒక్కటి కూడా తీరిపోతే అత్త ప్రేమలో ఎలాంటి కల్మషం లేకుండా ప్యూర్ క్వాలిటీ మిల్క్లా అత్త ప్రేమ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. అలా ఉండాలి అంటే దశరథ మావిని షూట్ చేసింది ఎవరన్న విషయం నేను తెలుసుకుని బయట పెట్టాలి. అసలు ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్న విషయం కూడా తెలిస్తేనే నేనేమైనా చేయగలను, లేదంటే ఏమీ చేయలేను అని చెప్పి కార్తిక్ కాస్త అనుకుంటాడు. కార్తిక్ కాస్త అనుకునేసరికి ఏంటి కార్తిక్ ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు మావయ్య అని చెప్పాను. కానీ మీ అత్త నీతో మాట్లాడిన విషయమే కదా వంటగదిలోని నేను విన్నాను. నాకు వినాలనుంది. నన్ను షూట్ చేసింది దీప కాదని నాకు 100% తెలుసు. కానీ నన్ను షూట్ చేసింది ఎవరు, షూట్ చేయమన్నది ఎవరో నాకు తెలుసుకోవాలనుంది కార్తీక్. ఆ ఒక్క సందేహం తీరిపోతే మన కుటుంబంలో ఎలాంటి కల్మషాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పనేసరికి అలాగే తాత, తప్పకుండా నేను చూస్తాను అని చెప్పి కార్తీక్ చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని చెప్పి ఇంకా అంతా కూడా
చాలా హ్యాపీగా ఉంటారు. జోష్న మాత్రం తట్టుకోలేకపోతుంది. రగిలిపోతూ కోపంతో ఊగిపోతూ ఉంటుంది జోష్న మాత్రం. మరి ఇప్పుడు జోష్న నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది? మరి అలా ప్లాన్ చేస్తే కార్తిక్ ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు జోష్నకు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు.